హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనందరికీ ఇష్టమైన చేపల పులుసు నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే నేను ఎలాంటి ఫుల్ వీడియో పెట్టలేదు. దేని గురించి షార్ట్స్ మాత్రమే పెట్టాను. ఈరోజు నేను ఇది చేపల పులుసు పెట్టేది ఫుల్ వీడియో పెడుతున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. చూసి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు ఉన్నాయని చెప్పండి. ఓకే అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. బాండిలో ఆయిల్ పోసుకున్నాను. కొంచెం తాలింపులో మెంతులు వేసి ఉల్లిపాయ వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొంచెం లైట్గా కరివేపాకు వచ్చింది. ఏ కర్రీలో అయినా సరే కరివేపాకు వేసుకోవడం అది నా అలవాటు. కంపల్సరీ వేయాలని అయితే లేదు. ఉల్లిపాయలు ఎర్రగా మగ్గనిచ్చాక అల్లం సరే బిడ్డ. అలాగే ముందుగానే చేపల ముక్కలు నీట్గా కడుక్కొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం ఈ మూడు కలిపి ఒక గంట పక్కన పెట్టాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసి వేసుకుంటే టమాటా పేస్ట్ గ్రేవీ మనకు కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. ఇవి వేసుకోవడం వల్ల ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. కొంచెం చిన్నగా కోసిన ఒక 2-3 టమాటా ముక్కలు వేసుకుందాం. అన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. పసుపు వేసుకుందాం. ఎండు కొబ్బరి ముద్ద మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. గరం మసాలా కొంచెం వేసుకొని కారం వేసుకోవడమే. ధనియాల పొడి, రుచికి తగిన ఇంకొంచెం ఉప్పు వేసుకొని చింతపండు గుజ్జు తగినంత వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత. పులుసుని మరగనిస్తూ పులుసు మరిగిన వెంటనే ఉప్పు కారం పట్టి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరైతే చేపల పులుసు ఎలా పెడతారు? నేనైతే ఇలానే పెడతాను. ఇందులో ఏమైనా తప్పులున్నా చెప్పండి. నేనేం పెద్ద వంట మాస్టర్ని కాదు. నాకేమీ అంత వంటలు కాదు. అనుభవం ఉన్న ఎంతో మంది ఉంటుంది. చూసి ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. మీ ద్వారా నేను కూడా నేర్చుకుంటాను. ఉప్పు కొంచెం టేస్ట్ చేశాను, తప్పు ఉంది. కాస్త ఉప్పు కూడా వేసేసాను. పులుసు ముక్కలు బాగా పెట్టుకోవాలి. ఆయిల్ కలుపుకున్నంత వరకు తీసుకోవాలి. నేను లాస్ట్లో వేసేది ఏంటంటే కొంచెం ఆవకాయ పేస్ట్, అంటే ఆవాలు మ్యాంగో పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను, స్టోర్ చేసి. అదే చేపల కూర కర్రీకి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు టేస్ట్ వస్తుంది. అది కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. మొత్తం అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెము ముక్కని ఇలా చూసేసుకొని ఉప్పు చూసేసుకొని